ఈ సీడ్స్‌ని రోజుకొక స్పూన్ చొప్పున వాటర్‌లో నానబెట్టుకొని తీసుకోవటం మూలంగా ఓవర్ వెయిట్ సమస్య కావచ్చు, నెలసరి సమస్యలు కావచ్చు, హెయిర్ ఫాల్ సమస్య కావచ్చు, అదేవిధంగా బ్లడ్ పర్సెంటేజ్ లేక రక్తహీనత సమస్య కావచ్చు, డైజెషన్‌కి సంబంధించి, ఇమ్యూనిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలకి ఇదొక అద్భుతమైన ఫుడ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ హలీమ్ సీడ్స్‌ని ఉపయోగించే విధానం వచ్చేసరికి ఒక స్పూన్ గింజల్ని అంటే సుమారుగా 5 గ్రాముల ఈ విత్తనాల్ని ఒక గ్లాసు నీటిలో నానబెట్టుకుని ఉదయం తాగవలసి ఉంటది. వీటిని మనం తాగేటప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం మూలంగా మరింత ఫలితాలను మనం పొందుకోవచ్చు. ఒక స్పూన్ గింజల్ని ఈ విధానంలో రోజువారీగా ఉపయోగించడం ద్వారా ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నవాళ్ళు, జుట్టు ఊడటం కావచ్చు, తెల్లబడటం కావచ్చు, ఇలాంటి సమస్యల మీద ఈ హలీమ్ సీడ్స్ అనేవి మంచి సపోర్ట్‌గా ఉండబోతా ఉన్నాయి. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఈ హలీమ్ సీడ్స్‌ని రోజువారీగా ఉపయోగించడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గంగా మనం చెప్పవచ్చు. రక్తహీనత సమస్యతో ఎవరైతే బ్లడ్ పర్సెంటేజ్ అనేది లేక రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు రోజువారీగా ఒక 5-10 గ్రాములు ఈ హలీమ్ సీడ్స్‌ని తీసుకోవటం మూలంగా ఒక 3 నెలల్లో మంచి మార్పునైతే మీరు చూడగలుగుతారు. ఎవరైతే మహిళలు నెలసరి సమస్యలతో, ఋతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ విత్తనాలనేవి అత్యంత మేలు చేయబోతా ఉన్నాయి. డైజెషన్‌కి సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీ పెరగటానికి, రోగనిరోధక శక్తి అనేది పెరగటానికి ఈ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు. మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా బ్లడ్ పర్సెంటేజ్ అనేది లేక ఇబ్బంది పడతా ఉన్నారు. దాని ద్వారా ఋతుక్రమ సమస్యలు, నెలసరి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా హెయిర్ ఫాల్ అవటం కావచ్చు, అధిక బరువు సమస్య కావచ్చు, ఇమ్యూనిటీ లేక ఇబ్బంది పడటం కావచ్చు, డైజెషన్ లేక ఇబ్బంది పడతా ఉన్నటువంటి మహిళలకి అత్యంత సపోర్ట్‌నిచ్చే ఈ హలీమ్ సీడ్స్‌ని మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని 1-3 నెలల పాటు క్రమం తప్పకుండా ఉపయోగించండి. మంచి మార్పునైతే చూడగలుగుతారు. గతంలో ఉపయోగించిన వాళ్ళు మంచి మార్పునైతే చూడగలిగారు. మీరు ఉపయోగించిన తర్వాత మీ రిజల్ట్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్‌తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.